హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సమంత నాగ చైతన్యాల విడాకులకు కేటీఆరే కారణమని కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారంగానైతే మారాయి. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా నిరాధారిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగానైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది. దీంతో తన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి కొండ సురేఖ గారైతే వెనక్కి తీసుకుంటున్నట్లు ఆమె చెప్పడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మంత్రి కొండ సురేఖ గారైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. నా వ్యాఖ్యల ఉద్దేశము మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదని, స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శమని, నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లు నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా అని మంత్రి గారైతే తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నాగ చైతన్య సమంత విడాకులు 100% కేటీఆరే కారణంగా జరిగాయని, కన్వెన్షన్ హాల్ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను ఆయన వద్దకు వెళ్లాలని నాగార్జున ఫ్యామిలీ ఒత్తిడి చేశారని, దీంతో సమంత నిరాకరించిందని, తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆమె విడాకులు ఇచ్చారంటూ మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు అయితే చేయడం అయితే జరిగింది. ఈ వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారడం అయితే జరిగింది. ఈ విధంగా తాను చెప్పిన వ్యాఖ్యలకైతే ఆమె కొండ సురేఖ గారు అయితే క్షమాపణ అయితే చెప్పడం అయితే జరిగింది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.